గత 5 సంవత్సరాలు 2019-24 ఈ రాష్ట్రంలో చీకటి రోజులు. ఆ రోజు పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలని కుదేలైపోయినటువంటి చీకటి రోజులు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయినటువంటి రోజులు. మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, అలాగే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రప్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సమ్మిట్లు నిర్వహించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పారిశ్రామికవేత్త ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భద్రత ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఇవాళ 23 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 20 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని గర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. అంతేకాదు, దానివల్ల మన రాష్ట్రంలో మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు. ఇవాళ 1,20,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఆ కార్యాలయం చుట్టూ తిరిగారో, ఎన్నిసార్లు వాళ్ళతో సమావేశాలు నిర్వహించారో, అలాగే బుల్లెట్ కంపెనీ, అలాగే అనేకమైన పరిశ్రమలు మన విశాఖపట్నంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఇవాళ రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను చేయాలి, ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి అని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు మొట్టమొదట ఆలోచన చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దానివల్ల మా అక్క చెల్లెళ్ళు బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా కూడా వ్యాపారంలో నిలదొక్కుని తమ కుటుంబాల్లో ఆనందం నింపే విధంగా ముందుకెళ్తారు. వాళ్ళు కూడా తాము సంపాదిస్తున్నాం అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అంటే బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ వేదిక ద్వారా 38 పార్కుల్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలో కూడా మొన్న శంకుస్థాపన చేసే వర్కులు స్టార్ట్ అయినాయి. అంటే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి. డ్వాక్రా మహిళలు కానీ, అలాగే మిగిలినటువంటి ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ, ఇంజనీరింగ్ చేసినటువంటి మహిళలకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం స్కిల్స్ లోపాలుంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేయటమే కాకుండా గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి లోన్ సదుపాయాన్ని కూడా ఇవాళే ప్రకటించారు ఇందాక మంత్రి గారు. 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకి ఎటువంటి హామీ లేకుండా లోన్లు ఇస్తామని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం.